మఫ్లీ ఖలీమా కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి. ఆశ దోశ అప్పడం వడ మీరు ఆ స్థానంలో ఉండాలి. నాకు ఒక గంట సమయం. నేను రా దెంగే ఆశ దోశ అప్పడం వడ స్పీకర్ స్థానంలో ఉండాలి. అధ్యక్ష అంటే కుర్చా పుట్టుకోవడా అనాలి. చెప్పడం ఏంది ఇది భలే ఉంది అబ్బా. వంట కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? అందరూ హీరోలే. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. భరత్ అని నేను సినిమా చూశాను. ఏం చేద్దామంటావు మరి? వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతుల పరిపాలన అంటాడు. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. అన్ని అంటాడు. అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంట అంటాడు. ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటాడు. నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు. లాభాలు వచ్చింది మన కట్టడానికి మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దామేంటి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అటు సినిమా హిట్ మా చూస్తే సినిమా యొక్క క్యారెక్టర్ ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే నీకు స్పాట్ నేను ఎడతాగా. పడ్డ అబద్ధాలు. ఇక జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, అప్పుల్లో ముంచేశాడు. మనోడనుకున్నారు పగోడు వీడు. ఆర్థిక విధ్వంసం చేశాడు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని సున్నా చేసేశాడు, చెప్పరా పైసా అప్పు పుట్టకుండా చేసేశాడు. ఇవి నాలుక రైట్ సైడ్ తిరిగితే ఊడిపడ్డ అబద్ధాలు. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. అంటే నాలుక లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు తాను చేయనివన్నీ చేసినట్టుగా, రైట్ సైడ్ తిరిగినప్పుడు జగన్ చేయనివన్నీ చేసినట్టుగా అబద్ధాలు చెబుతుంటారు. నువ్వు చేస్తున్న అడవపనికి నిన్ను ఇక్కడికెక్కడ నరికేద్దామనుంది. అంటే నాలుక లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అబద్ధాలు మాత్రం కామన్. నిజం ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. చెప్పాలంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ప్రజలపై విషం కక్కడమే. ప్రభుత్వ సేవలు వాట్సాప్ లో అందుబాటులో ఉంచడం కూడా జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. ఏమన్నా అనిపిస్తుందండి అసలు కొంచెం. వాట్సాప్ లో ప్రభుత్వ సేవలకి అప్పట్లో శ్రీకారం. ఎప్పట్లో కల్లోనా వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? హయాంలో శ్రీకారం చుట్టారా? ఇప్పుడు అంటే నా వాట్సాప్ నెంబర్ అని చెప్పగలుగుతావా? మీ హయాం నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. హయాంలో శ్రీకారం చుట్టారు, బాగానే ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ ఏదో ఉండాలి కదండి. నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ సేవలను ప్రారంభించారు. ఆయన ఒక నెంబర్ చెప్పాడా లేదా? అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. ఆయన ఒక నెంబర్ చెప్పాడు, ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పుకొచ్చారు ఆయన క్లియర్ గా. అలా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అలాగా మన మంత్రులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సేవలను ప్రారంభిస్తూ పెట్టిన ప్రశ్న తట్టుకోలేరురా. నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. కానీ లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కానీ పెట్టొచ్చు కదమ్మా ఇక్కడ. అది పెట్టండి అలా. చెప్పరా చెప్పు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన